ఇకపై ఈ పెళ్లి జరగదు. రిషబ్, ఇందులో నీ నిర్ణయం కూడా అదేనా? ఇలా చూడండి, ఇలా కొంచెం జాలి చూపించండి. నా కూతురు జీవితం కదండి. ఇలా చూడదారం, నీ పరువు కాపాడడానికి నా కొడుకుని నీ కూతురుతో పెళ్లి చేయిస్తాను నేను. కానీ అది కాదు. ఏం కావాలో చెప్పండి. ఏం కావాలన్నా ఏమైనా కాదు, నీ రెండో కూతురు కోమలిని పెళ్లి చేసుకుంటా. ఆలోచించి చెప్పులే. పదరా వెళ్దాం. అది కాదు సార్. సార్ నేను చెప్పేది వినండి. ఏమండి? అయినా వాళ్ళెవరు? వాళ్ళ కొడుకుతోనే మాలకి పెళ్లి ఫిక్స్ చేశాం. ఆయన పెళ్లి జరగదని చెప్పేశాడు. సరే, మాలా పక్కింటి వాళ్ళేం చెప్పారంటే వారం రోజుల ముందు నువ్వు ఎవరో అబ్బాయిని కొట్టావంట కదా. ఎవరతను? నువ్వేమనుకుంటున్నావే? నువ్వు ఇంకెవరినో పెళ్లి చేసుకుని సంతోషంగా బ్రతుకుతావు అనుకుంటున్నావా? నేను అలా జరగనివ్వనే. నీకు 1 వారమైన టైం. ఆ 1 వారంలో ఆ పెళ్లిని నువ్వు చెడగొట్టాలి. ఈ స్కెచ్ షాప్ అతను చెప్పినట్టు మేము గీయించాం, సర్క్యులేట్ చేస్తున్నాం. లేదు లేదు, నాకు అసలు వీడెవరో తెలియదు. అవును సార్, నాకు కూడా ఇతనెవరో తెలీదు. ఇంకా నేనెవరితోనూ అసలు గొడవ పడిందే లేదు. సరే అమ్మా, నువ్వు ఏ ఆటోలో ట్రావెల్ చేశావో ఆ డ్రైవర్తో మేము మాట్లాడాము. అతనేం చెప్పాడంటే ఆ రోజు రాత్రి అతని ఆటోలో నువ్వు ఒంటరిగా ట్రావెల్ చేయలేదట. నీతో ఎవరో ఒక వ్యక్తి ఉన్నట్టు చెప్పాడు. అతనికి నీ పేరు తెలిసింది. అతనెవరు? ఎంతవరకు ఏం కాలేదు, కానీ అవుతుంది. నువ్వు ఊహించంది. ఎవరా మానా? చేపల మార్కెట్లో పనిచేస్తున్నాడు. ఆ రోజు నేను భూషణ్తో గొడవాడినప్పుడు కూడా వాడికి సపోర్ట్గా ఇతను మాట్లాడాడు. మంజు, నాకు తెలిసి వాళ్ళేదో దాస్తున్నట్టున్నారు. నువ్వు పని చెయ్యి, రత్నగిరి పోలీసులకు ఫోన్ చేయి. వాళ్ళ ఫుల్ డీటెయిల్స్ కలెక్ట్ చేయి. అదిగో ఆ మాల సీడీఆర్టీ. అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి. ఇంతకు మించి మనం వెయిట్ చేయలేం. వెంటనే పరిష్కరించాలి. ఓకే సార్. ఇక్కడ భూషణ్ ఎవరు? ఇక్కడ భూషణ్ అంటే ఎవరు? నేనే సార్, చెప్పండి. ముందులేరా, రాయిలా. ఏంటి సార్? మంటుంటే. అరే, పద, పద. సార్, ఏమైంది సార్? అయ్యో, తనతో ఎందుకు గొడవ పడ్డావు? ఆ ధర్మడే ఈ భూషణ్ బేరాలు చెరగొడుతున్నాడు. అందువల్ల ఒక చిన్న గొడవ జరిగింది సార్. అంతకు చేయలేదు సార్. మాలా ఎక్కడ? ఆ రోజు నీతో షేరింగ్ ఆటోలో వచ్చింది కదా. లేదు సార్, మాకేం తెలియదు సార్. అటువంటిది ఏం లేదు సార్. మార్చి 20వ తారీఖు నువ్వు ఎక్కడున్నావు? 20వ తేదీ ఎక్కడ? సార్, నేను మా ఫ్రెండ్స్ తో కలిసి బార్ లో తాగుతున్నాను సార్. ఈ భూషణ్ కూడా అక్కడే ఉన్నాడు సార్. అదే బారు? అది మాత్రే బార్స్ ఇక్కడే దగ్గరలో. నిజమేనా? నిజమే సార్, నిజమే సార్. ఆ స్కెచ్ లో ఉన్న వ్యక్తి లాడ్జ్ లో దాక్కున్నాడు సార్. వాడిని పట్టుకో, వీళ్ళిద్దరిని లాకప్ లో వెయ్యి. సార్, నేనే చేయలేదు సార్. నన్ను ఎందుకు మీరు ఇక్కడ తీసుకొచ్చారు? చేయకపోతే లాడ్జ్ లో ఎందుకు దాక్కున్నావు? రత్నగిరి పోలీసులు ఏం చెప్పారంటే నువ్వు మాలా కాలేజీలో ఫ్రెండ్స్ అని. మేము ఫ్రెండ్స్ కాదు, మేమిద్దరం ప్రేమించుకుండే వాళ్ళం. ఏంటి, ప్రేమిస్తూ ఉన్నావా? దాని అర్థమేంటో చెప్పు. నేను వాళ్ళ జాతికి చెందినవాడిని కాదు, అందుకే మేమిద్దరం పారిపోయాం. కానీ మాకప్పుడు తెలీదు మా సంతోషం కొద్ది రోజుల వరకే ఉంటుందని. వస్తున్నాను. మాలా, చూడు, సరుకులు కావాల్సిన వస్తువులు తీసుకొచ్చాను. మాలా, మాలా ఎక్కడుందబ్బా? మాలా, మాలా. హలో శంకరన్న,
అన్నా మాల ఎక్కడికి వెళ్ళిందో తెలీదు, ఎక్కడ కనిపించట్లేదు. ఒకవేళ తనకి ఏమైనా జరిగిందా? అన్నా నాకు చాలా భయం వేస్తుందన్నా. నేను వెంటనే రత్నగిరికి వస్తున్నాను. నువ్వు ఇక్కడ అస్సలు రాకు. అందరూ చాలా కోపంలో ఉన్నారు. మాల గురించి ఏదైనా విషయం తెలిసిందంటే నేను నీకు వెంటనే కాల్ చేస్తాను. అన్నా, మా అన్నయ్య శంకరే కనిపెట్టాడు సార్ మాల ముంబైలో ఉందని. కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది తనకి ఇంకొక పెళ్లి చేయడానికి సిద్ధం చేస్తున్నారని. అరే ఏమైంది మాలా? ఇలా చూడు, మన పెళ్లిని రిజిస్టర్ చేయలేదు. చట్ట ప్రకారం అది చెల్లదు. అదేవి పెళ్లి కాదు, కేవలం తప్పు. దానికి శిక్షే నేను మీ ఇంటి వాళ్ళు అనుభవిస్తున్నాము. నాకు తెలిసి నువ్వు నన్ను మర్చిపోవడమే అందరికీ మంచిది. సో మర్చిపోతే మంచిది. ఏయ్, నువ్వు ఇప్పుడేమన్నావు? నేను మర్చిపోలా. అయితే నాకు ఒక విషయం ఓపెన్గా చెప్పు. నీకు ఇంకెవడైనా దొరికాడా? వాడేంటి డబ్బున్నోడా? అంటే మాలని ఇంకొకరితో చూసిన వెంటనే అసూయపడ్డావా? తన్ని కిడ్నాప్ చేసావు, ఇంకా రేప్ చేసావు. వదలకుండా చేస్తూ ఉన్నావు. క్రమంగా 3 రోజులు రేప్ చేసావు. నేను మాలాని అసలు రేప్ చేయలేను సార్. ఇదంతా అబద్ధం. నీలాంటి వ్యక్తులు ఏమైనా చేస్తారా? సార్, కోపంలో ఉన్నా సరే, ఎలా ఉన్నా సరే నేను మాలాని రేప్ చేయలేను. ఎందుకంటే నాకు అది ఏంటి ఏంటి ఏంట్రా ఏంటి చెప్పరా? సార్, ఎందుకంటే నాకు అది పని చేయదు సార్. పునీత్ ఒకవేళ ఫ్రస్ట్రేషన్ వల్ల వేరే వాళ్ళతో చేయించడొచ్చేమో. అది కూడా ఉండొచ్చు. ఒక మనిషి కొన్ని విషయాలు చేయలేకపోతే వాటిని వేరే వ్యక్తి చేత చేయిస్తాడు. చెప్పమ్మా, నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? నాన్న, ఇక్కడి నుంచి ఆటో రిక్షా ఏమీ దొరకలేదు. ఇంకా ఇక్కడెవరూ లేరు. ప్లీజ్ నన్ను మీరు వచ్చి తీసుకువెళ్తారా? సరేమా, నువ్వు అడ్రస్ చెప్పు, నేను వచ్చేస్తాను. అటాక్ వాస్ వెరీ బ్రూటల్ సార్. ఇనిషియల్ చెకప్లో ఏం తెలిసిందంటే మాలాని బాగా హింసించారు సార్. సెక్షువల్ అసల్ట్ జరిగింది సార్. మళ్ళీ గ్యాంగ్ రేపా? డీటెయిల్ రిపోర్ట్ వచ్చిన తర్వాతే మనం ప్రాపర్గా చెప్పగలం సార్. కానీ మాలా బాగా డ్రమటైజ్గా ఉంది. తను ఇప్పుడు మాట్లాడే పరిస్థితిలో లేదు. బట్ ఐ థింక్ సార్ ఇద్దరు ఉండాలి సార్. ఎందుకంటే తన కాలు మీద తొక్కారు, ఒకడేమో చేతుల్ని పట్టుకున్నాడు సార్. రక్తపు గుర్తులు చేతికి ఉన్నాయి సార్. రేప్ జరిగినప్పుడు ఏర్పడింది సార్. డాక్టర్ మీతో మాట్లాడాలి. గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న సుధా విక్టిమ్గా డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ప్లీజ్ మీరు టచ్లో ఉండండి. రైట్. మాలా, ఐఎమ్ సారీ అమ్మా. మళ్ళీ నీ విషయంలో సార్, అది
వాళ్ళు మళ్ళా ఇప్పుడు నువ్వు ఎవరి మొహనైనా చూసావా? ఎవరైనా నువ్వు గుర్తుపట్టగలవా? సార్ వాళ్ళు వెనక నుంచి నా నోరు కట్టేశారు, కళ్ళని కూడా గుడ్డతో కట్టేశారు. ఆ తర్వాత నన్ను భయంకరంగా కొట్టి హింస పెట్టారు. నన్ను నా కాళ్ళ మీద రాయితో కొట్టారు. ఆ తర్వాత ఏదో పేపర్ మీద రాసి నాకు చూపించారు సార్. మళ్ళీ నీ పొగరు అణగదీశానని చూపించారు. నాకు ఒక వార్నింగ్ ఇచ్చినట్టు ఉండింది సార్. నన్ను కాపాడండి సార్. చూడండి సార్, ప్లీజ్ మీరు పేషెంట్ దగ్గర ఇలా మాట్లాడకూడదు ప్లీజ్. సార్, మీరు చేయాల్సిన పని మీరు కరెక్ట్గా చేసుంటే నా కూతురికి ఇటువంటి పరిస్థితి వాడు వచ్చేది కాదు. వదలండి సార్. ఇక్కడ ఏం జరిగిందో అది సిస్టమ్ ఫెయిలియర్, మనందరి ఫెయిలియర్. మనం ఉండగా విక్టిమ్ పైన రెండోసారి అటాక్. షేమ్ ఆన్ us. ఇది మన ఫెయిలియర్. సూరజ్, ఇన్ఫార్మర్స్ ని యాక్టివేట్ చేయి. ధరం టోటల్ ఫ్యామిలీకి ప్రొటెక్షన్ ఇవ్వు. రైట్ సార్. సార్, ధర్మ వాళ్ళనే సుధీర్తో కూడా మనం మాట్లాడదాం. బహుశా మనం అతని విషయంలో మిస్ అవుతున్నామేమో. ఓకే. అవును, మీరు మీ అన్నయ్య ధర్మ్కి డబ్బులు ఏమైనా ఇచ్చారా? అది బంధువులే కదా సార్, మనకి సహాయంగా ఉండాలి. నాకు కొద్దిగా డబ్బులు అవసరమైంది, అందుకే కొద్ది రోజుల ముందు నేను డబ్బులు అడుగుదామని ఇక్కడికి వచ్చాను. పూర్ణిమ నన్ను పిలిచిండొచ్చు కదా. పర్వాలేదు, ఇవ్వండి, నేను చూసుకుంటాను. తీసుకోండి సార్, మీరు కూడా తీసుకోండి. కానీ మాలాకి ఎటువంటి అటాక్ జరిగిన తర్వాత నేనేం అడగలేదు. నేను డబ్బుల గురించి పెద్దగా తీసుకోలేదు సార్. మీరు ఎలాగైనా ఆ రాక్షసుల్ని పట్టుకోండి సార్. వాళ్ళ చెమడాల్ని ఒలిచి చంపేయండి. ఆయన మీకు సొంత అన్నయ్యనా? అవును సార్. మరి మీ భర్త? ఆయన ప్రాణాలతో లేరు. అమ్మా, నర్స్ రండి. సార్, వాళ్ళిద్దరినీ వదిలేద్దామా సార్? ఐ మీన్ సెకండ్ క్రైమ్ జరిగినప్పుడు వాళ్ళు జైల్లో ఉన్నారు. లేదు మంజు, మాల కల్ప్రిట్స్ దొరకనంత వరకు ఏ సస్పెక్ట్ ని ఇక్కడి నుంచి వదలకూడదు. సార్, ధర్మ వాళ్ళ నాన్న మంచోళ్ళ గురించి ఒక విషయం తెలిసింది సార్. విషయం ఏంటి? గరిమా, నీ అందానికి మించింది ఏదీ లేదు. నీలో కరెంట్ ఉంది. ఏంటి సినిమా డైలాగులు నీ చెప్తున్నారు? కరెంటుతో ప్రాణం కూడా పోతుంది. ఏ గరిమా, లేనప్పుడు ఏం పని చేస్తావా చెప్పు. నువ్వేంటే నువ్వు నాతోనే ఉంటూ ద్రోహం చేస్తావా? నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఇలాంటి పని చేస్తావు? నోర్మోయ్, నా కొడుకు నరేష్ ని నీ దగ్గర ఎందుకే వదిలి వెళ్ళాను? నువ్వు వాడితో ఏం కొడుకుతున్నావే? పదరా, బయటికి పద. నువ్వు కూడా బయటికి పదవే. నరేష్ అన్న, కొద్దిగా పాలు డబ్బులు ఇవ్వండి. ఇది ఆ నరేష్ కదా, తన కొడుకే కదా మాలాని పెళ్లి చేసుకోవడానికి వచ్చా. అవును సార్.
నరేష్ వాళ్ళ అమ్మకి ధర్మ వాళ్ళ నాన్నకి అఫేర్ ఉంది. ఒకవేళ ఇది పాత పగ అయి ఉంటుందేమో. ఈ నరేష్ ఇంకా రిషబ్ వాళ్ళ డీటెయిల్స్ మొత్తం చెక్ చేయి. ఫస్ట్ టైం స్కిన్ టిష్యూస్ దొరికాయి, వాటిలో DNA చెక్ చేయండి. రైట్ సార్. మంజు. ఓకే సార్, మాలాన్ రేపు డిశ్చార్జ్ చేస్తున్నాను. వాళ్ళకి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వు. రైట్ సార్. సార్ రండి, మేమే మిమ్మల్ని డ్రాప్ చేస్తాం. మీ అమ్మాయికి కనికరం చూపించు, కానీ మాకు చూపించొద్దు. మర్యాదగా కంప్లైంట్ వాపస్ తీసుకో, లేదంటే మాలా ఈసారి నొప్పి తట్టుకోలేదు. మర్యాదగా వెనక్కి తగ్గు, లేదంటే నీ చిన్న కూతుర్ని వదలను. తనకు కూడా మాలా గతే పడుతుంది. సార్, మొత్తం ఫ్యామిలీని ఏదైనా చేశారా? ఈ అమ్మాయిని గుర్తుపట్టగలరా? ఈ పిల్లే మాల. సరిగాని తన ఇంటికి ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు రావడం చూసారా? ఇక్కడికి ఒక ఎర్ర కలర్ సాతాను వచ్చెళ్ళింది. ఎవరొచ్చారు? సాతాను. అలా అంటే? అదేంటంటే నల్ల కలర్ కచ్చిప్పు మీ జేబులో పెట్టుకోండి, హంతకుడు దొరికిపోతాడు, మీరు కూడా కమిషనర్ అయిపోతారు. జై హింద్. మాలా, ఇందులో నీ మెడిసిన్లు ఉన్నాయమ్మా, అలాగే యాపిల్ కూడా ఉంది. ఇది తినేయమ్మా. నువ్వు రామ్మా, ఇవాళ నీకు అడ్మిషన్ తీసుకోవాలి కదా. ఇలా చూడు మాలా, కోమలి స్కూల్ అడ్మిషన్ కోసం మేము బయటికి వెళ్తున్నాం. మేము ఇంటికి వచ్చేసరికి లేట్ అవుతుంది. నువ్వు దేనికి భయపడొద్దమ్మా. ఇక్కడ ఉన్నట్టు ఎవరికీ తెలీదు. మెడిసిన్లు కూడా కరెక్ట్ టైంకి వేసుకోమా. అది నాన్నగారు, త్వరగా వచ్చేయండి.
మంట అంటుకుంది, మంట అంటుకుంది. నీళ్లు తేవండి, త్వరగా నీళ్లు తేవండి, త్వరగా త్వరగా నీళ్లు. త్వరగా వెళ్ళి నీళ్ళు తీసుకురండి. మాలా మాలా నన్ను వెళ్ళనివ్వండి, అది నా కూతురండి, వెళ్ళనివ్వండి. వద్దు. వెనక్కి రండి, వెనక్కి రండి. వద్దు. మాలా లోపలికి వెళ్ళకండి. రండి, లాగండి. ఏంటి? అవును సార్, మహారాష్ట్ర అంతా మాలా తన ఫొటోస్ని మేము సర్క్యూట్ చేశాం. నాసిక్ నుంచి మెసేజ్ వచ్చింది ఆ అమ్మాయి ప్రాణాలు కోల్పోయిందని. నా కూతుర్ని నేనే చంపుకున్నాను. నేను ఇక్కడ ఎవరికీ మేము తెలియదనుకున్నాను. తను చావటానికి కారణం నేనే. నాకేమనిపిస్తుందంటే వాడు నన్ను వదిలిపెట్టడనిపిస్తుంది. వీళ్ళు కొత్తగా వచ్చిన క్రిమినల్స్ కాదు, వీళ్ళు మన చేతికి చిక్కలేదు అంతే. ముంబై టు నాసిక్ వెళ్ళడానికి ఎన్ని ట్రాన్స్పోర్ట్లున్నాయో అన్నిటిని చెక్ చేయండి. ఏ కారణం చేత ఎవరూ తప్పించుకోకూడదు. రైట్ సార్. సార్, 3 రోజుల క్రితం ముంబై నుంచి నాసిక్ వెళ్ళడానికి ఒక ట్రైన్ టికెట్ బుక్ అయింది. చూడండి. వీడు మాలాగోళ్లలో ఉన్న స్కిన్ టిష్యూస్ నీ డిఎన్ఏతో మ్యాచ్ అవుతోంది. ఎందుకు ఇలా క్రూరమైన క్రైమ్ చేశావు? మందు తాగారేంటమ్మా? సరే జాగ్రత్త, కూర్చోండి. ఆటో షేరింగ్ ఇది. షారింగే. చార్కోపు వెళ్తున్నాను, 30 రూపాయలు అవుతుంది. ఇదిగో రా. మీరు ఆ దుర్మార్గుల్ని పట్టుకుని తోలుచి వాళ్ళని చంపేయండి. నీ పార్ట్నర్ డిఎన్ఏ మ్యాచ్ అయింది. అన్నయ్యకి పిల్లలున్నారు. తనకి మందులు వేయడం నుంచి అన్ని దగ్గరుండి తనే చూసుకుంటాడు. నాన్న పంచాయతీ నాయకుడిగా నుంచోలనుకున్నాడు, కానీ అతన్ని హత్య చేశారు. ఆ తర్వాత అమ్మ భయపడి గ్రామం నుంచి ఇక్కడికి వచ్చేశారు. అలాగే కన్స్ట్రక్షన్ సైట్ ఓనర్ అమ్మని ఎంతో బాగా టార్చర్ పెట్టాడు. అదెందుకో తెలుసా? దానికి ఒకే ఒక కారణం ఉంది. మనందరికంటే తనకే చాలా ఎక్కువ పవర్ ఉంది. ఇదంతా పవర్ గేమే సార్. ఎవరి దగ్గరైతే ఎక్కువ పవర్ ఉందో వాడు ఏవని చేయగలడు. కానీ ఇదంతా పవర్ కోసం చేసావా? మాలానెందుకని? 21 సంవత్సరం ఉన్న అమ్మాయితో 3 రోజులు నువ్వు కలిసి ఉండాలి. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత అదే అమ్మాయితో మళ్ళీ నువ్వు సంభోగంలో ఉండాలి. కానీ ఒకే ఒక్కసారి అక్కడి నుంచి 21 రోజుల తర్వాత ఆ అమ్మాయిని నువ్వు చంపి పారేయాలి. ఈ అగ్ని పరీక్షలో నువ్వు గెలిసే తీరాలి. అది చేసిన తర్వాత 3 నెలలకి కార్పొరేటర్గా నీకు టికెట్ దొరుకుతుంది. ఒకవేళ దొరకపోతే? డోర్మి జరగదు, దొరకదని చెప్పదు. నువ్వు టీ కప్పులో 1 స్పూను వేసుకొని తర్వాత తాగు. మగ పిల్లోడు పుడతాడు. అదృష్టం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నా కోసం లాటరీ టికెట్ తీసుకున్నాడు. మీకొక విషయం తెలుసా? 8,000 ఖరీదు చేసే టీవీని విన్ అయ్యారు. అప్పుడే నేను అనుకున్నాను ఆయన చాలా పెద్ద జ్ఞాని అని. అందువల్ల నేనేమనుకున్నానంటే చేద్దామనుకున్నాం. ఆ తర్వాత మేం క్లినిక్కి వెళ్ళాం. తన టిఫిన్ బాక్స్లో మత్తుమందు కలిపి ఇచ్చేశాం.
మూఢనమ్మకం పేరుతో మీ సొంత కోడల్నే మీరు చిత్రహింసలు పెట్టారు. 25 సంవత్సరాల వేరే అమ్మాయిని వెతకడంలో మేం చాలా కష్టపడ్డాం, కానీ ఎవరూ దొరకలేదు. ఆ లెటర్ కూడా మీరిద్దరే కదా రాసింది. అవును, ధరంని ఇక్కడి నుంచి భయపెట్టి పంపించాలనుకున్నాను, కానీ మీరు అలా చేయనివ్వడం లేదుగా. ఒకవేళ విషయం లీక్ అయిపోయి మీకు తెలిసిపోతుందేమోనని చాలా భయపడ్డాను సార్. ఇప్పుడు జైలుకు వెళ్ళి కూర్చుని కార్పొరేటర్ అవ్వు, జీవితాంతం అక్కడే ఉండు. నువ్వు టెన్షన్ అవ్వకు. అంటే ఆ పసుపు కలర్ కర్చీఫ్ ఉందిగా,